సద్గురు మల్లన్న స్వామివారికి వీరగనేల స్వామివారికి అలాగే నీ వినవే ముద్దులకు మా నాగైతామంతా నిన్న వినేలా వినవే కొమ్మా అలాగే వినవే ముద్దులకు మా నాగైతామంతా నిన్న వినేలా వినవే కొమ్మా అలాగే నీ వినవే ముద్దులకు మా నాగైతామంతా నిన్న వినేలా వినవే కొమ్మా అలాగే
ఆహా, ఎవరమ్మా నీవు చకచక బాగానే దుక్కుతున్నాడు వచ్చి. ఓహో, నీ యొక్క నామము పద్మావతి అందురా? అవును. నీ యొక్క పట్టణం పేరేమిటి? మా యొక్క పట్టణము దేవగిరి పట్టణము. నీ తల్లిదండ్రుల పేరేమిటో తెలియజేస్తావా? మా తల్లి ప్రతాపరెడ్డి, తల్లి మాసమ్మ. నీకు వివాహం అయిందా మరి? ఇంకా కాలేదు, అదే పెళ్లి చూపులు మా నాన్నవారు. అవునా? ఇంకా నీ పని ఏమన్నా ఉంటే తెలియవు కదా మాకు. లంగం ఒకటి ఉన్నది. లంగం ఒకటి ఉందా? సరే, అదే విధంగా తెలియజేయదు కదా. మా తల్లిదండ్రులు అనుకుంటున్నాం మరి. సరే, మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిరాము. వందనములు 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 తండ్రి గారు, వందనములు 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 కన్నా తండ్రి, వందనములు 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 కన్నా తండ్రి, వందనములు వందనములు. నామానాథునాయింకా ఆలోచన కలిగేనయ్యా, నామానాథునాయింకా ఆలోచన కలిగేనయ్యా, నామానాథునాయింకా ఆలోచన కలిగేనయ్యా, నామానాథునాయింకా ఆలోచన కలిగేనయ్యా, నామానాథునాయింకా. నాతోటి పాడాలంతా కళ్యాణ మాడినరయ్యా, నాతోటి పాడాలంతా కళ్యాణ మాడినరయ్యా, నాతోటి పాడాలంతా కళ్యాణ మాడినరయ్యా, నాతోటి పాడాలంతా కళ్యాణ మాడినరయ్యా, నాతోటి పాడాలంతా. వందనములు వందనములు మనలములు కన్నా తండ్రి, వందనములు 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 కన్నా తండ్రి, వందనములు వందనములు. తండ్రి గారు, ఇదే 10,000 వందనములు కదా. నా తోడి బాలలంతా కళ్యాణం ఆడతాయా, నాకు కూడా కళ్యాణం చేయము కదా. రావే నా పుత్రే, రావే నా పద్మావతే, 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 రావే నా పుత్రే. ప్రేమ తోడు నానితో పెళ్ళి చేసేదానమ్మా, 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 ప్రేమ తోడు నానితో. రావే నా పుత్రే, రావే నా పద్మావతే, రావే నా పుత్రే, రావే నా పద్మావతే, రావే నా తండ్రి గారు, తండ్రి గారు, నాకు ప్రేమతో పెళ్లి చేస్తారు ఇవా, నా యొక్క మనవి కదా. శ్రీ సద్గురు మదన సాంగవారికి కానీ మా
కలగునా వెళ్ళి చూడు సంతోషమాయెను జనకాని మాటలాను ఎవరాటలేను తండ్రి జనకాని మాటలాను ఎవరాటలేను తండ్రి జనకాని మాటలాను జనక నీ మాటలను నేను జవదాడలేను కదా తగిన వరిని చూసి నాకు లగ్నం చేయము కదా పద్మావతి అధికంగానే లగ్నం చేశారు కదా శ్రీ సద్గురు మలన స్వామివారికి దేశ దేశములో తిరిగే దేశ దేశములో తిరిగే మారుని తెచ్చేరాను 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 తండ్రి గారు ఆ దేశము తిరిగి నీకు మంచి వరం మంచి వరం ఏ కదా తండ్రి గారు దేశం తిరిగి నాకు బాగా లెక్కొచ్చినట్టువా నా యొక్క మనమేదు కదా శ్రీ సద్గురు మలన స్వామివారికి సంతోషమాయేను నామానాథు నా ఇంకా సంతోషమాయేను నామానాథు నా ఇంకా సంతోషమాయేను నామానాథు నా ఇంకా సంతోషమాయేను నామానాథు నా ఇంకా సంతోషమాయేను ధరణి గౌరయ్య పల్లె రాముని దర్శేరాను 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 ధరణి గౌరయ్య పల్లె వీరంజనేయుల మదిలో నాగరు చేరాను వీరంజనేయుల మదిలో నాగరు చేరాను వీరంజనేయుల మదిలో నాగరు చేరాను వీరంజనేయుల మదిలో నాగరు చేరాను వీరంజనేయుల సంతోషమాయేను నామానాథు నా ఇంకా సంతోషమాయేను నామానాథు నా ఇంకా సంతోషమాయేను తండ్రి గారు నువ్వు ఆ మాట చెప్పలే నా మనసుకు చాలా సంతోషమైంది కదా ఆ ధరణి గౌరవపల్లి సాక్షిగా నేను ఇప్పుడే వెళ్ళాను కదా వెళ్ళను కదా కుమారి పుత్రిక ఈ దేశంలోని తిరిగి ఈ దేశంలోని తిరిగి వచ్చిన పదహారేళ్ళ ముగ్గురిని ఎత్తి
వచ్చేదాను తొందరగా పోయి వచ్చేదాను గౌరవపల్లి సాక్షిగా నీకు తగ్గ వరుణ్ తీసుకొచ్చి పెళ్లి చేసేదాను కదా. తండ్రి గారు నాకు 16 భార్యలు తెచ్చి నాకు పెళ్లి చేస్తాంటివా? అవును కదా